చూద్దాం. తులారాశి వారికి ముఖ్యంగా ఏ జన్మ నక్షత్రానికి చెందినవారు తులారాశి వారి కిందకి వస్తారో మనం చూద్దాం. జన్మ నక్షత్రంలో ముఖ్యంగా చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు. అలాగే వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం. ఆదాయం 5గాను, వ్యయం 14గాను కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 6, అలాగే అవమానం 3గాను కనిపిస్తుంది. అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగాను కనిపిస్తుంది. రాజ్యపూజ్యం బాగానే ఉంది, అంటే మంచి అనే పేరు ఉంటుంది, కానీ ఆదాయం విషయాల్లో ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక ఆదాయం మనం చూసుకున్నట్లయితే వచ్చేదానికంటే మనకి వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి చాలా ప్రణాళికాబద్ధంగా జీవన విధానం అనేది అవసరం. ఆర్థిక ప్రణాళిక లేకపోతే తులారాశి వారు నష్టపోతారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే తులారాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు, గ్రహ సంచారంలో ప్రధానంగా గురువు 9-10 స్థానాల్లో సంచారంలో ఉంటున్నాడు. 9వ దశమ స్థానాల్లో ఉంటారు. కాబట్టి మొదటి 2 నెలలు జూన్ వరకు మనం చూసినట్లయితే సంచారం అనేది చాలా అద్భుతంగా దశమ స్థానంలో ఉంది. దీనివల్ల ఉద్యోగాలు, వ్యాపార జీవితాలు కూడా చాలా బాగుంటాయి. అలాగే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. 9వ స్థానంలో కూడా గురువు చాలా అద్భుతమైనటువంటి యోగాలు అందిస్తూ ఉన్నాడు. అలాగే శని భగవానుడు చూస్తే 6వ స్థానంలో సంచారంలో ఉంటున్నాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శత్రువులు బలహీనపడతారు, అప్పులు తగ్గుతాయి, ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతూ ఉంటాయి. అలాగే రాహుకేతువులు చూస్తే కేతువు 11వ స్థానంలోనూ, రాహు 5వ స్థానంలోనూ ఉన్నాడు. కాబట్టి దీనివల్ల ప్రతి విషయంలోనూ కొద్దిగా మార్పులు ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోరాటం ద్వారా విజయము, గతంలో సాధించలేని పనులు ఇప్పుడు పూర్తవుతూ ఉంటాయి. మీ నిర్ణయాలకన్నిటికి కూడా మీకు సత్ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. నిజాయితీతోనూ మంచి ప్రవర్తనతోనూ మిమ్మల్ని మీరు ముందుకు నడిపించుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఆదాయానికి మించిన ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. పనివాళ్ళు, దొంగల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన సూచన ఈ యొక్క సంవత్సరంలో చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారి యొక్క ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉంటుంది అని చూసినప్పుడు, కెరియర్లో ముందడుగు పడుతూ ఉంటుంది. పని నాణ్యత వల్ల గుర్తింపు పెరుగుతూ ఉంటుంది. జీతం విషయంలో కొంత అసంతృప్తి కలిగినప్పటికీ చివరికి విజయమే సాధిస్తూ